ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో ఆ హామీలన్నీ నెరవేరుస్తామనేసి ప్రజల్ని మభ్యపెట్టడమే కాకుండా అమ్మక వందనం అనేసి అన్నారు, అందిస్తామనేసి ప్రతి ఒక్కరికి కూడా. కానీ ఇప్పటి వరకు ఆ అమ్మక వందనం కాదు, కానీ దానికి ఇంధనం ఇచ్చి అనుకున్న దానికంటే మద్యం షాపులు అనేక రకాలుగా ఎక్కువ శాతం ఇచ్చేసి తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఫ్యామిలీలు ఇబ్బంది పడి పిల్లలు చదువుకునే పరిస్థితిలోనే లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్యం. అదే కాకుండా గత ప్రభుత్వంలో జగనన్న చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి విద్యా దీవెన కావచ్చు, అమ్మక వందనం కావచ్చు, ఏదైనా కావచ్చు చెప్పడం నెరవేర్చడం అది ఆయన బాధ్యతగా తీసుకున్నారు. ఈయన మాట ఇవ్వడమే తప్పించి మాట నెరవేర్చుకునే పరిస్థితిలో ఈరోజు లేదు. ఈ గవర్నమెంట్ వల్ల చాలా మంది ప్రజలు చాలా మంది తల్లులు పిల్లల్ని చదివించుకునే పరిస్థితి ఈ రోజు లేదనేసి మేము సభాముఖంగా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఈ పిల్లలంతా కూడా ఇలా మళ్ళీ పనులకు వెళ్ళడము, చెడు వ్యసనాలకు అలవాటు పడడము, ఇలాంటిదంతా కూడా రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం అనేసి ఈ రోజు మేము చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందనేసి మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, కుటుంబ ప్రభుత్వంలో ఎవరికి కూడా ఏ విధమైన న్యాయము జరగలేదు. ఇలా ప్రజలను మభ్యపెట్టి ఈయన ముఖ్యమంత్రిగా ఉండడం కంటే ఈ పదవిని వదులుకునేసి ప్రజలకి న్యాయం చేసే పద్ధతిలో నడుచుకోవాలనేసి కూడా మేము కోరుకుంటున్నాం.